అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇప్పుడు మీకు పెళ్లి కావాలన్నా ఏం కావాలన్నా అరే ఒకవేళ మీ వైఫ్కి ఏమన్నా తెలిస్తే నువ్వు ఎటువంటోడు అటువంటోడు అని తెలిస్తే కనుక ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా ఇప్పుడు బాయ్స్ ఎవరైనా అనుకుంటారు కదా మా వైఫ్ మంచిగా ఉండాలి అని, అలాగనే వైఫ్ కూడా అనుకుంటుంది కదా నా హస్బెండ్ ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా అని చెప్పేసి అని. మీ ఈ విధంగా సంపాదిస్తే ఏం లాభం చెప్పండి? మీరు మంచిగానే చెప్పారు మేడం, మా హస్బెండ్ ఇట్లా ఉండాలి ఆ వైఫ్ ఇట్లా ఉండాలి అని. కానీ ప్రతి ఒక్కరు అట్నే ఉండరు కూడా రూల్ లేదు కదా మేడం. అంటే ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇప్పుడు నాకు దొరికిన పిల్ల కన్ఫర్మ్ ఫ్రెష్ అమ్మాయి అని నేను చెప్పలేను కదా. ఎవరు పేపర్ రాసేయలేరు కదా. అంటే నేను బ్యాడ్ ఓకే, నేను ఒకవేళ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటా, నేను ఏ తీట పని పెట్టుకోను, అమ్మాయిని పెట్టుకోకపోతే నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటా. అర్థం చేసుకుందా ఆమె లైఫ్ మంచిగా ఉంటుంది. చేసుకోలేదా నేను ఇంకో అమ్మాయిని అయితే చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. నేను అమ్మాయి మంచిగా ఉంటా, నేను మంచిగా ఉంటా. వద్దు నువ్వు ఇట్లా చేసినావు పాస్ట్లా అని చెప్పకపోతే తెలిసినాక కూడా రిక్వెస్ట్ చేస్తా, అర్థం చేసుకునే చేస్తా. ఇట్లా చెల్లె పెళ్ళి ఉండే తెలియదు చిన్నపూరని ఏం గాచారం మాలేకుండా చేసిన అయిపోయింది, అంతే అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ మొత్తం నువ్వేం చెప్పి చూస్తా, సెట్ కాకపోతే ఇక లైట్ మేడం, నేనేం చేయలేను కదా. 24 గంటలు అలా కాళ్ళు అయితే మొక్కలేము కదా మేడం. కాదండి, ఒకవేళ ఎప్పుడైనా ఇలా బుకింగ్స్ పడ్డప్పుడు వెళ్ళింటారు, మేబీ ఎప్పుడైనా మీద ఇలా మీరు ఉన్నప్పుడు పోలీస్ రైడింగ్ ఇప్పుడు జరగలేదా ఇలా? ఒకసారి జరిగింది మేడం. ఒకసారి పోలీస్ రైడింగ్ వెళ్ళాం, సడన్ గా పోలీసులు 2-3 వచ్చేసారు. అదృష్టం ఏంటంటే మా దగ్గర ఉన్న మేడం వాళ్ళు వేసిన వాళ్ళే బై మిస్టే అట్లా బచాల్సిన. అంటే ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రజెంట్ మీకు తెలుసో తెలియదు, మాకైతే తెలుసు. ఇట్లా ఇప్పుడు ఇండియా మొత్తం లీగల్, ఇల్లీగల్ ఇది. ఎవ్వరి మీద పడి రేపులు ఏం చేస్తలేము, ఎవరిని మేమేం ఇట్లా రోడ్ మీద వేయడం హరాజ్ చేస్తలేము. దే హ్యావ్ ఇంట్రెస్ట్, దే కాంటాక్ట్ లైట్. ఎంతవరకు చదువుకున్నారు? ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఈ సినిమాలు చూసినాం కదా మేడం, సినిమాలు ఈ చాటింగ్ గీటింగ్ ఇట్లా కొంచెం అంటే బేసిక్ ఐడియా ఉండాలి మేడం. నా ఫ్రెండ్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండే, అంటే ఇంటికాడ చిన్నప్పటి నుంచి సర్కిల్ క్రికెట్ ఆడేది, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు మేడం, ఇంతవరకు నేను జాబ్ చేస్తా. మరి ఏం జాబ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇలా అడుగుతారు, ఏం చేస్తున్నారా అని. ఇట్లా బయట పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, ఇట్లా టాక్సీ చేస్తున్నా అని చెప్తుండే. ఇంతకుముందు మా అన్నయ్యకు కార్ ఉంటుండే, డ్రైవింగ్ వచ్చు నాకు. ఇక అట్లా అని చెప్పి కార్ డ్రైవింగ్కి వెళ్తున్నా. అప్పుడప్పుడు ఇట్లా బయట రైడ్స్ పడతాయి కదా మేడం, ఆ రైడ్స్ వెళ్తా, టూర్స్ ఉంటే టూర్స్ వెళ్తా, 3 days ఒకటే పోతా, పోయి వచ్చినాక పైసలు వస్తాయి అని చెప్పి తెలుసు ఫ్రెండ్స్ కి అంతే. ఓకే, ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు వీళ్ళు బుకింగ్ చేసుకుంటా అంటున్నారు, సేఫ్టీ ఏమైనా వాడతారా? లేదు అంటే అలానే వెళ్తారా అసలు మీరు? మాక్సిమం సేఫ్టీస్ ఉంటాయి, సేఫ్టీస్ ప్రిఫర్ చేస్తాం మేము కూడా, తప్పకుండా ప్రిఫర్ చేస్తాం.